అడిలైడ్ టెస్ట్ లో బ్యాటింగ్ ఆర్డర్ మారినప్పటికీ రోహిత్ శర్మ ఫామ్ మెరుగుపడలేదు. మిడిల్ ఆర్డర్ లో ఆడినప్పటికీ 2 ఇన్నింగ్స్ లోనూ సింగిల్ డిజిట్ దాటలేకపోయాడు. గత 2 ఏళ్లుగా పేలవమైన ఫామ్ తో సతమతం అవుతున్న రోహిత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అడిలైడ్ టెస్ట్ లో ఓపెనర్ మారాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారిపోయింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ మారినప్పటికీ రోహిత్ ఆట తీరు మాత్రం మారలేదు. 7 ఏళ్ల తర్వాత మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ దిగిన రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్ లోనూ సింగిల్ డిజిట్ ని దాటలేకపోయాడు. కొడుకు పుట్టడంతో పెర్త్ టెస్ట్ కు దూరమైన రోహిత్ శర్మ అడిలైడ్ టెస్ట్ లో బరిలోకి దిగాడు. కనీసం ఈ టెస్ట్ లోనైనా లయ అందుకుంటాడని ఆశించిన క్రికెట్ అభిమానులకు రోహిత్ మళ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. అడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్ 23 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి స్కాట్ బోలాండ్ చేతిలో LBW గా అవుట్ అయ్యాడు. 2వ ఇన్నింగ్స్ లోనూ 6వ నెంబర్ లో బ్యాటింగ్ వచ్చిన రోహిత్ 15 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 6 పరుగులు సాధించాడు. అంటే ఈ 2 ఇన్నింగ్స్ లో రోహిత్ 9 పరుగులు మాత్రమే చేశాడు. నిజానికి రోహిత్ శర్మ చాలా కాలంగా టెస్ట్ క్రికెట్ లో పేలవమైన ఫామ్ తో బాధపడుతున్నాడు. రోహిత్ గత 2 ఏళ్లలో ఆడిన 38 టెస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం 33 సగటుతో 1226 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా గత 11 టెస్ట్ ఇన్నింగ్స్ లో రోహిత్ ఫామ్ చాలా పేలవంగా ఉంది. గత 11 ఇన్నింగ్స్ లో రోహిత్ 12.36 సగటుతో 136 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడుతున్న రోహిత్ 10 సార్లు 2 అంకెల స్కోర్ ను కూడా అందుకోలేకపోయాడు. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లోను రోహిత్ శర్మ సగటు 32.15 అతని చెత్త ప్రదర్శనకు అద్దం పడుతుంది. అంతకుముందు 2019-2021 టెస్ట్ ఛాంపియన్షిప్ లోను రోహిత్ శర్మ 60.77 సగటుతో 1094 పరుగులు చేశాడు. అయితే 2021-2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో 42.11 సగటుతో 758 పరుగులు చేశాడు. అయితే ఈసారి మాత్రం రోహిత్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే టెస్ట్ జట్టు నుంచి రోహిత్ శర్మ రిటైర్డ్ అవ్వడం తప్పదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.